హలో నేను శంకర్ని మాట్లాడతానా? ఏడున్నారా? ఏమైందిగా 9 ఎకరాలు భయాన పెడతా అన్నారు, ఇంకా అత్తలేరు. అరే భయ్ మీరు కొనపోతే చెప్పుర్రా, కొనందుకు పార్టీ రెడీ ఉన్నది. ఈ కబుర్లు ఎన్నాను బాగున్నాయి గానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయి. మీరు రాలి, మీరు అత్తే మొదలు భయాన పెట్టుకుంటే మాట్లాడుకుందాం. నీ బొందరా నీ బొంద. సరే నేను తక్కువ చెప్పిస్తా కదా, మీ మందం నేను చూస్తారా? రాలి రమణి, ఓ రమణి ఏం చెప్తానవే? చాయ్ పెట్టు, బయటికి పోవాలి. ఈ మాటలకేం తక్కువ లేదు, మాటలతోనైతే కోటలు కడతావు. గడి అడిగలేదు, కవ్వలు ఆకలేదు. ఏందే గట్లంటారు? మరి లేకపోతే ఏంది? ఇంట్లో కిలో బియ్యం లేవు కానీ ఈ పోటు మొగడు 9 ఎకరాలకు బాగా పెట్టిస్తాడట. ఇయ్యాల నువ్వు గివి ఎత్తనే అండు, లేకపోతే ఎండుడే, లేకపోతే ఎండుడే. నీ మొగోడిని తక్కువ అంచనాయకే. నీ మొగోడు గాలిలా మెడలు కడతాడు. ఏదో ఒకటి చేసి అలా పూట మందం పట్టుకత్తేనే. పూట మందం పట్టుకరాపోతే నా పేరు శంకర్ గారే కాదు. అయినా నిన్ను ఎప్పుడన్నా ఉపాసం ఉంచిందానే? మహారాణి లెక్క చూసుకుంటానా, మహారాణి లెక్క చూసుకుంటానా? నువ్వు కాంత పెడతాను 3 పూట్ల తిండి, అది ఎవ్వాలన్నా పెడతారు, అది ఎవ్వాలన్నా పెడతారు. చూసావరా దీని తలపొగరు? ఏందే రావాలి పుష్కన గంత మాట అంటివి? నేను ఉపాసం ఉండని నీకు 3 పూటలు పెడతానా లేదా? నిన్ను మల్లె పువ్వు లెక్క చూసుకుంటానే, నిన్ను మల్లె పువ్వు లెక్క చూసుకుంటానే. మా చూసుకున్నావు, ఇన్ని రోజులు మాయ పెట్టే కట్నం పైసలు ఒడగొట్టినావు, ఉన్న బండ అమ్ముకున్నావు. ఇప్పుడు నా ఇంట్లో కూర్చొని ఆలకిలో ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతాను. నేను పని చేసుకుంటే ఏంది? చెల్ నీ మొగడు పని చేస్తాడానే? కూసున్న కాడికే పైసలు తెప్పించుకుంటాడు. నీ మొగం తెలివి అసుంటిది. నీ తెలివి తెల్లారంటే ఉన్నాయి. పక్క పంటోళ్ళు శంకర్ ఏం పని చేస్తాను, ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటానని అడుగుతా అంటే అలా సమాధానం చెప్పలేక పోతానా? ఓ పిస మొగం దానా, నా మొగడు నా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్ చేస్తాడు, ఆన్లైన్ బిజినెస్ చేస్తానని చెప్పే. నువ్వు ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అంటే నమ్మట అట్టే ఉన్నారు ఆ మనుషులు. అంటే నేను ఆన్లైన్ చేసిన లెక్క కనబడతలే రాలే. ఒక అప్పముదుడా, నీకు అసలు ఆన్లైన్ బిజినెస్ అంటే తెలుసా? ఏమో ఆన్లైన్ ఆన్లైన్ అంటానా? ఓ పిస మొగం దానా, మా దోస్తు గాడు కంప్యూటర్ ముంగట పెట్టుకొని రోజు 2-3 గంటలు పని చేస్తాడే. ఆయనకి నెలకు 1,00,000 పడతాయి, ఆయనకి నెలకు 1,00,000 పడతాయి. ఓ నీ నలముఖం తాడదెంప, వాళ్ళు ఇంజనీరింగ్ చేసిర్రు, బీటెక్ చదివిర్రు. నువ్వు ఏ చదివినా అని? నువ్వు చదివిందే 3, నువ్వు చదివిందే 3. 3 చదివితే కంప్యూటర్ ముట్టుకోవద్దానే? ఎందుకు ముట్టుకోవద్దు? మా ముట్టుకోవచ్చు, కానీ నీకు ఏం ఆచారాలు వత్తుతావు? అల్ల అన్ని బట్టలు ఉన్నాయి కదా, అన్ని వత్తుతా. గన్ను వత్తుతే ఏదన్నా ఒక్కటి దాకదానే, గన్ను వత్తుతే ఏదన్నా ఒక్కటి దాకదానే. నేను నీతోటిగా మాట్లాడలేదు కానీ నాకు గావరైతుంది. 2 గుడ్లన్నా తెచ్చుకొని తింటే ఇక. నీ మాత్రం నువ్వు తెచ్చుకొని తినే, నేను బయటికి పోయి నా కడుపు నేను కడుక్కొచ్చుకుంటా. ఎప్పటికంతే కదా. ఆడదెంప పని ఒమ్మట పోతనే లేడు. 4 రోజుల కారం తిని తిని కడుపు అంతా మండుతుంది. గీ రవలు ఇంటి పోయి కొద్దిగా కూర నడకచ్చుకుంటా. ఏమంటారు రవలి? ఓ రవలి, ఉన్నావా ఇంట్లో? ఏందక్క గిట్ల వచ్చినావు? ఏం చేయాలి చెల్లి? ఆయన గుండుతాడు దెంప, పని లేదు పాట లేదు. ఆడదాం లెక్క ఏమైనా ఇంట్లోనే వంటాడు. 4 రోజులే కారంతో తిని తిని కడుపు అంతా మండుతుంది, కారంతో తిని తిని కడుపు అంతా మండుతుంది. ఏమన్నా కూర ఉంటే రాదే కొద్దిగా. అయ్యో అక్క, జర్ర ముందుగా రావా? మీ మరిది మటన్ తెస్తే ఫ్రై చేసుకొని తిని బోలు కడిగి బోర్లేసిన. కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏంది మా మరిది మటన్ తెచ్చిండా? నా అమ్మ చెల్లె. అయ్యో పూసుకున్నకు అంత మాటనే ఏందక్క? ఏంది టమాటో బీరకాయ వండినమంటే నమ్ముతా గాని మా మరిది మటన్ తెచ్చిందంటే నేను నమ్మని. నిజం చెప్పే చెల్లె. ఓ అక్క, నువ్వన్న కారంతో తింటావు కానీ నేనైతే 4 రోజుల సంది అన్నంలో ఉప్పు నీళ్ళు వేసుకొని తింటాను అక్క. ఊకో చెల్లె ఊకో. నీ మొగడింతే నా మొగడింతే, ఇలా బుద్ధి చెప్పాలనే ఇక. ఏడవకు, అలా బుద్ధి చెప్పాలనే ఇక. వాళ్ళకి బుద్ధి చెప్తే మారే మగోళ్ళు కాదే అక్క. ఓ అక్క, అల్ల నా మొగుడైతే అద్దంటే అల్లనే అద్దక తింటా అంటాడా అక్క. ఓ అక్క
ఏడోకే చెల్లే ఎవరైనా నింటే ఇజ్జత్ మానం పోతుంది. మనల్ని మనం ఒత్తుకొని సావాలి. చేసుకున్న కర్మానికి నేను ఇంత చింతపండు సారి చేసుకొని వస్తా. ఇద్దరం కలిసి తిందాం, సరేనా? సరే. ఈ అక్క చెప్పనే పసి కట్టిది నా మొగని గొప్పతనం. ఈ ఊళ్ళో ఇంకెంత ఇజ్జత్ మానం పోతుందో ఏమో. అనవసరంగా వేసుకుంటే ఈ నల్లబొక్కపోని. అందరి ఇళ్ళల్లో మేక కూర వాసన, కోడి కూర వాసన వస్తుంది. మా ఇంట్లో పోసిత్తుల వాసన కూడా వత్తలేదు. అవ్వ ఈ వాసనకు కడుపంతా కలుతాంది. ఎట్లా ఈ గుండోడు రవిగాడు ఏమన్నా గ్యాదర్ చేసిరో, ఎన్నన్నా టెంట్లు వేసినో చూసిరో, పోతా ఇళ్ళ దగ్గరికి. ఈ ముండ కొడుకులు ఏడున్నారో ఏమో. అబ్బా ఆ వాడ తిరిగినా ఈ వాడ తిరిగినా ఒక్క టెంట్గా వాడతలేదు. ఈ అబ్బాయి ఎండుడేనా అయింది. ఇంకా భీమల దగ్గర పోయేస్తా. ఈ అబ్బా ఇవాళ చాయ్ కూడా తాగలే. ఎక్కడ ఒక టెంట్ కనపడతలే, ఏం కనపడతలే. ఇంకా మా శంకర్ కానీ రవి అంతా పోలే, ఇంక అడ్డ పోడే. అవ్వ ఈ శంకర్ నువ్వు భీమాన్ని అడ్డగాడికి ఇంకా అత్తలేరేంది? పంపేసినాడు కానీ ఇద్దరు పోయి తింటారేంది ఎక్కడన్నా? పూరానే ఎత్తా. అమ్ము ఇంకైతే తీసుకెళ్ళి ఎత్తలేరు. పంపేసి తింటే అదేంది? చెప్పరా రవి. అన్న ఎక్కడున్నావే? నువ్వేడున్నావురా? ఇగో మన అడ్డగాడున్నా. ఏమన్నా టెంట్లు కనబడ్డాయా? ఎక్కడన్నా తిరిగి 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 మన అడ్డగాడు వచ్చి కూర్చునే. అరే నేను 8 గల్లీలు తిరిగినరా, ఒక్క కాడ టెంట్ వేసి లేదు. గాడ సప్పుడైంది కానీ పాడు కానీ ఇక్కడికి రెండో రోజైనట్రా. నీకేదన్నా కనబడ్డాయా? ఎక్కడన్నా నేను 4-5 వాళ్ళు తిరిగి తిరిగి వచ్చిన, ఒక్క టెంట్ కూడా కావాలి. మరి భీమడు వచ్చిండారా? ఇంకా రాలేదే. ఆడేటు తిరుగుతాండో. సరే నేను మన అడ్డకాడికి వస్తానా, నువ్వు భీమనికి ఫోన్ చేయి, ముగ్గురం కలిసి ఎటన్నా పోదాం. సరే అన్న ఇప్పుడే పోయేద్దా. అమ్మయ్యా వాళ్ళు తింటారు అనుకుని నా పానం కింది మీద అయింది. ఇప్పుడు నిమ్మలంగా ఉన్నది. తింటే ముగ్గురం తినాలి, లేకపోతే ముగ్గురం వెంటాలి. భీమన్న కన్నా ఫోన్ చేస్తా. హలో భీమన్న ఏడున్నావే? చెప్పురేవి నువ్వేడున్నావు? ఇగో నేను మన అడ్డకాడికి వచ్చినా గానీ నీకైనా టెంట్లు కమాడే శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు. ఎక్కడ కనపడలేదే, 5-6 అడ్డాలు తిరిగినా ఎక్కడ కనపడలే. అయ్యో ఇలా ఎండుడే నానే. మరి ఆ శంకర్ ఫోన్ చేసిండా? శంకర్ అన్నకు ఫోన్ చేసిన, మన అడ్డకాడికి వస్తా అన్నాడు. నువ్వు కూడా వచ్చేసాయి. సరే వస్తున్నా ఉండు. దాదా అక్కడ రవిగా వచ్చినవారా? వచ్చిందే. భీమానికి ఫోన్ చేసినావా? చేసిన వస్తుండట. అబ్బాయి ఎండునట్టే ఉన్నది కదా మన పరిస్థితి. ఊళ్ళో ఒక్కటి ఇంట్లేదు అన్న. అవతల వాడకట్టుకు పోయినావా? అన్ని వేయచ్చిన. గాళ్ళ వాడకు పోయినావారా? అన్న అటు పోలేదే. గడ సప్పుడినత్త వేనా ఇయటికి 2 రోజులట. రేపైతే దొరుకుతుందిరా. అగో భీమడు వస్తాడు. అగో వచ్చినారుగా ఇద్దరు. అయితే ఒక గుండోడా ఏమన్నా కనబడ్డాయారా? లేదురా మొత్తం తిరిగినా ఎక్కడ కనపడలేదు. ఇవాళ ఎట్లా మన పరిస్థితి? ఏమో అండుడేనా ఏమే పైలో పోదామారా? పాడి. అరే నేను అవతల గల్లీ పోలేదురా, అక్కడ ఏమైనా ఉందేమో. ఉంటే మనకు తెలుస్తుంది కానీ అన్ని జల్లలు పెట్టిండ్రా. అరే శంకరి ఏం చేద్దామంటారా? ఏం చేసినా ఇవాళ ఎండటట్టే ఉన్నది మన పరిస్థితి. ఆకలి కాబట్టి ఒక టెంట్ లేకపోయా. ఇక మనకు తొక్కే గత అవుతుంది. ఇక పోదాం పారి. ముగ్గురు ఒక్కనే పొయ్యిరా లేకున్నారు కదా, ఏం దొరకలే ఎలా? ఏం దొరకలేదురా వారి. ఏమన్నా ఉంటే చెప్పరా, అదిరపోతాం. ఇంకా పల్లె మీద అన్నదానం చేస్తారట పూరి. ఏంది అన్నదానం పెడతారా? పోదాం పారా. అరే శంకరి అన్నదానం అంటే పప్పు సారే కదరా. ఇంకా మీరు పోటు మొగోళ్ళని మీకు మటన్ చికెన్ కోసి పెడతారా? ఉన్నదో లేదో తినరా పోరి, లేకపోతే ఆయనతో దొరకది. ఇంకా ఇక్కడ మామూలు పని చెప్తారా? ఇంకా పప్పు షార్ అంటాను, ఇంకా పప్పు నీ ఇప్పుడే తినేస్తా, పోయి తినరా పోరి. అంతే అంటే వారా పార్రా, ఆయన దొరికింది పార్రు. ఇవాళ ప్రసాద్ గారు ఏబట్టి కడుపు నింపుకున్నాం రా. ఆడిగిట్ట లేట్ అయితే మనకు దొరకపోవు. అన్న నాకు 4 ములికాయలు పడ్డే. అబ్బా అన్నదానం మంచిగా పెట్టింది.
పప్పు చారు ఆలుగడ్డ కడుపు నిండా నేను తిన్నా కడుపు నిండా నేను తిన్నా కడుపు నిండా నేను తిన్నా పప్పు చారు ఆలుగడ్డ కడుపు నిండా నేను తిన్నా నా కడుపు అయితే నిండింది. ఏం చెప్తానా పిల్లవా? మంచిగా బొత్త నింపుకొని రాగాలు తీసుకుంటే పాటలు పాడతానా? నేనేం తినాలే? అగో నీ వేణక్క 2 గుడ్లు గోరించుకొని తింటాంటి వాడే గోరించుకోలేదా? గోరించుకోలేదా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీ బతుకుల మన్ను ఊరు మీద కుక్క బతాండి ఆడు బతాడు ఈయన బతుకు కాగిదాలుగా రూపక్క వచ్చి ఇజ్జలు మనం తీసింది. ఇంకెంత మంచిగా తెలిసినట్టు ఎత్తావు. కూసని తింటే గుట్టలు కూడా కరుగుతాయి. రేపటి నుంచి పని కనవో. అబ్బ నా పిల్లమా, నేను కడుపు నిండా తినొచ్చింది అనగానే కుళ్ళు ఇవన్నీ తిత్తాను. రూపక్క వచ్చింది ఇజ్జత్ తిత్తానని. దాని మొగడు ఏమన్నా తక్కువ నాడే? ఆడు కూడా నా సోపది గాడే, ఆడు కూడా నా సోపది గాడే. మీ బతుకులు చెడా. అయినా నీకు మంది గురించి ఎందుకు రా కప్ప మూతోడా? నువ్వు రేపటి నుంచి పని పోతేనే నీ ఇంట్లో ఉంటా, లేకపోతే మా అవ్వగారింటికి పోతా. అవ్వో ఆమె మొగడు ఎత్తంటే కూర్చొని తింటానే. ఆ గుండోడు నా సోపదేనే. ఆడు కూర్చొని తింటే గడ్డి వాముడు కదులుతారే. ఓ కప్ప మూతోడా, నాకు అవన్నీ తెలియదు. నువ్వు పని పోతే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే మా అవ్వగారింటికి పోతే చెప్తానా? అబ్బా రవలి మా వద్దనే, నువ్వు అన్నం తినలేదు కదా, నీ మందం కూర తెస్తా సరేనా? పో బియ్యం పెట్టుకో. దేవుడా నాకు కడుపు నొప్పి తక్కువ అవ్వాలి, దయ్యాలు భూతాలు పట్టకుండా చూడండి. గుడ్ల కూర గుడ్ల కూర ఎవరు చూస్తలేరు కదా. అబ్బో తింటే కడుపున వస్తుందేమో. ఆ శంకర్ గారికి ఇస్తా, వానికైతే అన్నీ పడతాయి. వాడు అన్నీ తింటాడు కదా. ఈ గుండన్న దించిపోసిన గుడ్ల కూర పట్టుకుపోతాండి. ఏంది ఎటు పట్టుకుపోతాండో? శంకరే, ఓ శంకరే, గుడ్ల కూర తెచ్చినారా? అబ్బా గుడ్లు నా గుండోడా, నా పెళ్ళానికి మాట ఇచ్చిండ్రా కూర తెత్తనని. టైంకు నువ్వు ఎదురైనవురా. ఇదేనేమో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టే. నువ్వురే నా దోస్తు అంటే. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. పోరా ఇన్ని పోతారా గుండాడా? ఇటు పట్టు ఒకసారి గుండు. నా గుండాడు అత్తన్ని రవని. పోరా నీకు అన్నీ పడతాయి. ఇంటికో. అమ్మ గుండన్న శంకరన్నకి ఇస్తానవా? అట్లాగా వదినకి చెప్తా. రవని, ఓ రవని, అగో ఇడున్నోదా? గుడ్ల కూర ఎక్కడిది? నీ అవ్వ ఎక్కడ తెచ్చిందే? నువ్వు అడిగినావు తెచ్చినా. తిను. సరే తింటే గాని రేపటి నుంచి పని పోదావు కదా. నీవి నొట్టు పోతేనే తిను. బాబాగా తిను. కొరకు ఎట్టున్నదే? మంచిగా ఉన్నది. నాకు వద్దు, నీ కడుపు నిండది నచ్చిన. ఉంది కదా. తిను నువ్వు కూడా. నువ్వు తింటా నాన్న. తిను వదినే తిను. అవి తిన్నావనుకో పొద్దున్నాక లోపలికి బయటకు ఉరుకుతావు. ఎందుకురా తమ్ముడు? అవి దించిపోచిన కోడిగుడ్లు వదినే. గుండెన్న తీసుకొచ్చి శంకరన్నకి ఇస్తే శంకరన్న తీసుకొచ్చి నీకు తినబెడతాండు. ఏంది ఇది దించేసిన గుడ్ల? నిన్ను కూర ఏమంటే గిట్లాడి కూర ఎట్లా? ఓ గుండోడా, గుడ్లు తెమ్మంటే తిప్పేసి తెచ్చినవారా గుండోడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టూరి. మా గుండోడు తెచ్చిండు గుడ్ల కూర, కమ్మగా తింటా.